హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నిండు నూరేళ్ళు సాగుతున్న సీరియల్లో ఏమవుతుందంటే, ఇంకా చిత్రని పెళ్లి గురించి అని చెప్పి తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. ఇంకా మనోహరి బాగి వీళ్ళందరితో పాటు గుడికి వెళ్తూ ఉంటుంది కారులో. ఇంకా బాగికి మనోహరి మీద డౌట్ వస్తుంది, ఏదో ప్లాన్ చేస్తుందని చెప్పి. ఇంకా రాథోడు, అమర్, ప్రమీల రావుని ఎత్తుకుంటూ వెళ్తే ఇంకెలాగోలా వాళ్ళు ఉన్న ప్లేస్ కనుక్కొని ఇంకా రౌడీల్ని ఫుల్గా చితగొట్టి అమర్, ప్రమీల, రావుని కాపాడతారు. ఇంక ఇలా కాపాడిన వెంటనే అమర్ ఇలా అంటాడు, ఎల్లుండే పెళ్ళండి మా తమ్ముడితో చిత్రకి, మీరే ఎలాగో వచ్చి నిజం చెప్పి పెళ్ళి ఆపాలండి అన్న వెంటనే ఇంకా వాళ్ళు ఇలా అంటూ ఉంటారు. ప్రమీల, రావు ఇద్దరు కలిపి, రేపు కాదు బాబు ఇవాళే పెళ్ళి అని చెప్పి. అవునా ఏంటి ఇలా చెప్తున్నారంటే మొత్తం మనోహరి చిత్ర చేసిందంతా వాళ్ళకి చెప్పేస్తారు. చెప్పేసిన వెంటనే ఇంకా అమర్, అయితే మీరు ఎలాగైనా నిజం చెప్పి మా వినోద్ని కాపాడాలండి అనుకొని అంటూ ఉంటారు. సరే బాబు అని చెప్పి వాళ్ళందరూ బయలుదేరుతూ ఉంటాడు. ఇంక ఇలా బయటకు వచ్చిన వెంటనే అమర్ బాగి ఫోన్ చేసి, ఇవాళ పెళ్ళి అంటే, రేపు కాదంటే గుళ్ళోనే అంటే, నువ్వు అక్కడే ఉన్నావు కాబట్టి వెతుకు, ఆ పెళ్ళి ఎలాగైనా ఆపన వెంటనే ఇంకా బాగి పరుగులతో వెళ్తూ ఉంటుంది. పెళ్ళిని ఎలాగైనా ఆపాలని చెప్పి. ఎంత ఎతికినా కనబడదు. ఇంకా చిత్ర తాళి తీసుకెళ్ళి పూజ చేపిస్తుంది. పంతులు గారు ఇలా అంటూ ఉంటారు, అమ్మ ఇవి తాళి పూజ చేయించే కాబట్టి ఇవాళ ఎలాగ నీ మెడలో పడాలమ్మా అనుకొని అంటూ ఉంటారు పంతులు గారు. ఇంకా అప్పుడే వినోద్ వస్తే వినోద్తో పాటు చిత్ర ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. ఇంకా బాగి ఏమో పరిగెడుతూ గుడి అంతా వెతుకుతూ ఉంటుంది ఎక్కడ పెళ్లి జరుగుతుందో అని చెప్పి. ఇంకా కారులో అమర్, ఇంక రాథోడ్, ప్రమీల, రావుని తీసుకొస్తూ ఉంటా, ఎలాగైనా పెళ్ళి ఆపాలి వినోద్కి నిజం చెప్పి అని చెప్పి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో అని చెప్పి. థ్యాంక్ యూ.